హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే ఇంకా అరౌండ్ 6:15, 6:20 ఆ టైం అయితే అవుతుందండి. ఒక పక్కన ఆకాశాన్ని చూస్తుంటే నల్లగా మబ్బులు కమ్మేసైతే ఉన్నాయి. ఇంకొక పక్కన చూస్తుంటే ఆ మబ్బుల చాటు నుంచి సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నట్టయితే కనిపిస్తున్నారు. మీకు కూడా కనిపిస్తున్నారా? సో, గాలైతే పెద్దగా అయితే ఏం లేదు గానీ ప్లెజెంట్‌గా అయితే ఉన్నది. బట్ చల్లగా అయితే ఉన్నదండి. సో, ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేద్దామని చెప్పి ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసేసాను. ఇది కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇడ్లీ అదంతా కూడా పెట్టేయాలి. అండ్ ముందు రోజు కూడా ఇడ్లీయే చేశానండి. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే ఈ రోజుతో అయితే అయిపోతుంది. అండ్ ముందు రోజే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక అది కూడా తీసి బయటైతే పెట్టేసానండి. సో, ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే ఒక 2, 2:30 రోజులైతే కన్ఫర్మ్ వస్తూ ఉంటుంది. ఇడ్లీ బ్యాటర్ అయినా సరే, దోస బ్యాటర్ అయినా సరే. సో, మా ఇంట్లో ఎక్కువగా నడిసేది పల్లీల చట్నీయే కాబట్టి, పల్లీ చట్నీ అనేది ఇంకా ఆల్రెడీ ముందు రోజుది ఉంది కాబట్టి ఇంకా అదేననమాట. సో, నార్మల్‌గా ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అదంతా కూడా పెట్టేసాను. అండ్ సైమల్టేనియస్‌గా వైట్ రైస్ అదంతా కూడా ఇంకా ఈ పెద్ద కుక్కర్‌లో అయితే పెట్టేసానండి. సో, ఇంకా 9కి అయితే లెగిసిపోయింది. ఇంకా స్నానం అదంతా కూడా ఏమీ చేయలేదు. కొంచెం బద్ధకంగా ఉంది. సోఫాలో పడుకొని అలా దొర్లుతూ ఉందనమాట. కొంచెం బద్ధకం పోయిన తర్వాత ఇంకా బ్రష్, స్నానం అదంతా కూడా చేస్తది. చూస్తున్నారు కదా! బట్టలవన్నీ కూడా వాషింగ్ అయితే వేశాను. ఇప్పుడు వేసినవన్నీ కూడా వైట్స్ ఉండే బట్టలండి. సో, వైట్స్ అవన్నీ కూడా సెపరేట్‌గా అయితే వాష్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! టైం అయితే 7:05 ఇది కూడా 10 మినిట్స్ ఫాస్ట్‌లేండి. ఇంకా 7 కూడా అవ్వలేదు. 5 మినిట్స్‌లో 7 అయితే అయిందనమాట. అండ్ ఇంకా కొన్ని రంగు బట్టలుంటే అవన్నీ కూడా పక్కనైతే వేసేసాను. అండ్ ఈ బెడ్ షీట్ కూడా ఇంక వాష్ చేయాలి. ఇంకా తర్వాత వాష్ చేద్దాంలే అని చెప్పి ముందు వైట్స్ అవన్నీ కూడా వేసేసాను. అండ్ ఈరోజు లంచ్‌కి ఏదైనా కర్రీ చేద్దాము అంటే 9క అయితే మొన్న లెమన్ రైసే కావాలని చెప్పేసి అన్నది. అండ్ ఈరోజు కూడా లెమన్ రైసే కావాలని చెప్పేసి అన్నదండి. వద్దు అంత రెగ్యులర్‌గా లెమన్ రైస్ అంటే, ప్లీజ్ మమ్మీ ఈ ఒక్కరోజు చెయ్యి అంటే, సరే అని చెప్పి చేశాను లెమన్ రైస్. ఇంకా రెడీ అయిపోయిందండి తను కూడా. ఇంకా నా బట్టలు కూడా వాషింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇంకిక్కడైతే ఇంకా బట్టలవన్నీ కూడా ఇంకా ఆరబెట్టేస్తున్నాను. ఇక్కడ నేను బట్టలు ఆరబెడుతుంటే ఇంక మా హస్బెండ్‌ని ట్రైపోడ్‌కి ఫోన్ పెట్టేమన్నాను. ఆయనేమో నేనే వీడియో షూట్ చేస్తానని చెప్పేసి, ఇక్కడ నేను బట్టలు ఆరబెడుతుంటే ఎన్ని మాటలు కామెడీగా ఎన్ని మాటలు మాట్లాడారో. ఓ పక్కనేమో నా ఎనకాకి ఇంకా బాక్స్ అవన్నీ కూడా సర్దాలి. స్నాక్స్ అవన్నీ కూడా సర్దాలి. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ కామెడీ మాటలన్నీ వినండి. నీళ్ళు మంది పెడితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్పుడప్పుడు పెట్టుకోండి. భుజాల బాటిల్ అంటారు. స్వచ్ఛంగా ఉంటాయి బట్టలు. తెలుపు ఏ కలర్ అయినా బ్లూగా అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుపు మీద ఉండే ఆవులు లాంటివి, మురికి లాంటివి కవర్ చేయడానికి మాత్రమే నీలిమందు. అంతేగాని అవి శుభ్రం అవ్వవు ఫ్రెండ్స్. ఇది మా అమ్మాయి చేసిన పని ఫ్రెండ్స్. ఇలా పెద్ద చింపేసింది. ఎలాగో దుప్పటి ఉతుకుతారు కదా, అదేదో ఉతికితే మళ్ళా కలిసిపోతాయని చెప్పి అనింది. అలా అనుకొని చింపేసింది ఫ్రెండ్స్. దీనికి కూడా నీలిమంది ఫ్రెండ్స్. మీకు డౌట్ రావచ్చు, బ్లూకి మళ్ళీ నీలిమంది ఎందుకంటే అది విడిగా ఉతకలేం కదా ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకేసేసాం. అది కాంబినేషన్ అంతే. ఓకే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు నీళ్ళ మందు వాడుతూ ఉండండి. సో, విన్నారు కదండీ మా వారి మాటలు. యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అదంతా కూడా నేనే చేస్తాను గదా! సో, ఆయన మాటలు మనం మాట్లాడినవన్నీ కూడా మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తానేమో అని చెప్పేసి ఆయన ఎక్స్‌పెక్ట్ చేసి అలా మాట్లాడారు. బట్ నాకు ఆయన మాట్లాడితే ఫన్నీగా ఎలా ఉంటాయో మీకు కూడా వినిపిద్దామని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ మాటలవన్నీ కూడా అలా ఉంచేసానండి. మొత్తానికి బట్టలవన్నీ కూడా వైట్స్ ఉతికాను గదా! అవన్నీ కూడా ఆరబెట్టేసాను. ఇవి మొన్నప్పుడు పూజ అప్పుడు కొట్టిన కొబ్బరికాయలు అవన్నీ కూడా చిన్న పలచగా ముక్కలు కట్ చేసేసి అవైతే ఎండలో అయితే ఎండబెట్టానండి. హాయ్. స్పూన్ అనుకున్నారా?
ఉమ్. ఓపెన్ చేయి. సరిగ్గా ఉంచు, అది పెన్ అని తెలియడానికి. పెట్టుకో క్యాప్. క్యాప్ క్యాప్ పెట్టు. పద. ఇంకా పాపకి ప్రిపేర్ చేశాను కదండీ లెమన్ రైస్. అది బాక్స్‌లో అయితే వేసేసాను. లెమన్ రైస్‌లో వేసిన ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు అవన్నీ కూడా సెపరేట్‌గా తీసేస్తాను. తను తినడానికి కొంచెం అవి అడ్డంగా అయితే ఉంటాయి కదా! అంటే నేను తీయడం అనే కాదులెండి. తను కూడా తీసేయమంటది. మమ్మీ అడ్డంగా వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటది. అందు గురించని చెప్పి నేను ముందే తీసేసి చక్కగా ప్లెయిన్ రైస్ ఒకటే పెట్టేస్తూ ఉంటాను. లెమన్ రైస్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటదండి. బట్ రోజు అవి పెట్టలేం గదా! బట్ మొన్న తిన్నది. మళ్ళీ ఈరోజు కావాలని ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా అడిగేటప్పటికల్లా ఇంక సరే సింపులే కదా అని చెప్పేసి ఇంక నేను కూడా చేసేసాను. అండ్ ఈరోజు బనానాస్ అయితే ఉన్నాయండి. బనానా పెడతానంటే వద్దని చెప్పేసి అన్నది. ఇంక పొటాటో చిప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి పొటాటో చిప్స్ అయితే స్నాక్స్‌కి పెట్టాను. సైడ్ పెట్టే. నీ పెన్సిల్ బాక్స్ పెట్టుకో. Love drinking water. Nice. 800 ml. Sports. సరే వాటర్ బాటిల్ కాదు, బాక్స్, పెన్సిల్ బాక్స్ పెట్టు. చూడండి. స్పోర్ట్స్ జిప్పే. కర్చీఫ్ పెట్టుకో. పెట్టుకో కర్చీఫ్. ముందు స్వెటర్ వేసుకోవాలి. వేసేసుకో. వెనక్కి వెళ్ళి చెయ్యి, స్టెప్ తెలుస్తుంది. చాలే. వాట్ ఇయరా కొబ్బరి నూనె వేసుకుంటావా? జిడ్డులా అంటుకుపోతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కేజీ పిల్ల అనుకున్నాను, ఫస్ట్ క్లాస్ పిల్ల అనుకున్నా, సెకండ్ సరిగా ఉంది. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. కాలేజ్ బ్యాగ్ లైట్ బ్యాగ్ పట్టుకో. బాయ్. సరిగ్గా ఊపకో బాక్స్ని. బాయ్. ఫుడ్ అంతా తినేయాలి. ఓకే బాయ్. మొత్తానికి 9కి స్కూల్‌కి అయితే వెళ్ళిపోయింది కదా! ఈ ప్లాంట్ అయితే నేను మొన్న వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు షాపింగ్‌కని వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ దగ్గర కొత్తగా నర్సరీ అదంతా కూడా పెట్టారండి. సో, లోపలికి వెళ్ళి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూడ్డానికని చెప్పి వెళ్ళాను. అక్కడైతే ఈ ప్లాంట్ నచ్చింది. ఇది ఇండోర్ ప్లాంటేనండి. దీనికి సన్‌లైట్ కూడా అవసరం లేదంట. 2, 3 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతది అని చెప్పేసి అన్నారు. సో, ఆ రోజు కొంచెం లగేజ్ ఉండడంతో ఈ ప్లాంట్ ఒక్కటే తీసుకున్నానండి. మళ్ళీ వెళ్ళి అక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ లాంటివి అయితే
తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లాంట్ పేరు ఏదో చెప్పారండి. బట్ నేనైతే మర్చిపోయాను. మీకు తెలిస్తే ఆ ప్లాంట్ ఏంటో కూడా కిందన కామెంట్స్‌లో అయితే ఆ నేమ్ అనేది మెన్షన్ చేయండి. నాకు కూడా తెలుస్తది. నాకు యాక్చువల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇంకా ఇష్టం. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఊర్లు వెళ్ళామనుకోండి, దానికి ప్రాపర్‌గా సన్‌లైట్ గానీ, వాటరింగ్ గానీ లేకపోతే చెట్లు అవన్నీ కూడా చచ్చిపోతాయి కదా! సో, అందు గురించని చెప్పి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడైతే ఇంకా కొంచెం ఇలాంటి కొంచెం లెస్ మెయింటెనెన్స్ ఉండే ప్లాంట్సే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నానండి. అండ్ ఇదైతే ఈవినింగ్ 9 స్కూల్ దగ్గర నుంచి ఇంక మా వారు తీసుకొస్తున్న దారిలో ఇంకా ఈ మధ్యన ఎక్కడన్నా సరే హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తెగ అమ్మేస్తూ ఉన్నారు. సో, ఇంక 9కకైతే చాలా ఇష్టమండి. సో, వస్తున్నారు కదా అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కొని తీసుకొచ్చారనమాట. సో, ఇంక తనైతే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే స్నాక్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను గదా! సో, డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రూట్ అదంతా కూడా కట్ చేసేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఇష్టంగా తింటది కానీ, వైట్ కన్నా ఇలా పింక్‌గా ఉండే ఫ్రూటే ఇష్టంగా అయితే తింటదండి. సో, అందు గురించని చెప్పి ఎప్పుడు తీసుకున్నా సరే వైట్ కన్నా ఇలా పింక్‌దే తీసుకుంటూ ఉంటాను. దాని లోపల చిన్న సబ్జా గింజల్లా అయితే ఉంటాయి చూడండి తినేటప్పుడు. అది కొంచెం బావుంటది అలా తినడం కూడాని. సో, ఇంకా చూసారు కదా! 3 సైజుల్లో అయితే వచ్చినియి. అన్నిట్లికన్నా కొంచెం పెద్ద సైజే ఇంకా తీసుకొని ఒక 2 పార్ట్స్ కిందనైతే డివైడ్ చేసేసి ఒకటేంటంటే మా హస్బెండ్‌కి ఒక బౌల్‌లోనేంటంటే 9కకి వేసేసి ఇంకిచ్చేద్దామని చెప్పి ఇలా అయితే కట్ చేసేసాను. కట్ చేస్తున్నప్పుడు భలే సాఫ్ట్‌గా ఉంటది. ఇలా చూసారా చేతులు అలాగే ఆ బౌల్స్, చాపింగ్ బోర్డ్ అలాగే తిన్నందుకు మన నాలుక అవన్నీ కూడా పింకిష్‌గా అయితే అయిపోతాయండి. మొత్తానికి ఇవన్నీ కూడా కట్ చేసేసాను. ఇంక 9క రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. ఇగో ఇది డాడీకి ఇచ్చే, నేను నీకు తెస్తాను. నువ్వు నాకొద్దు, ఇది తీసుకో. నాకొద్దు, అవుదా? ఆహా, నాకొద్దు, వద్దు. టేస్ట్ బాగుందా పులుపు? బాగుంది టేస్ట్. ఎలా ఉంది టేస్ట్? గ్లాస్ ఇది ఎన్ని కాయలు? ఒకటే రెండు? ఒకటే. చాలు ఇదిగా. ఏంటి? సో, మొత్తానికైతే టేస్ట్ అదంతా కూడా బావుందండి. ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చినా నేనైతే పెద్దగా అయితే తినను. ఎందుకంటే 9కే ఇష్టంగా అయితే తింటూ ఉంటుంది కదా! సో, పిల్లల తర్వాతే ఇంకా మనం తిందామని చెప్పి ఎక్కువ మమ్మీస్ మెంటాలిటీ అదే విధంగా అయితే ఉంటది కదండీ! సో, ఇంకా అది ఇష్టంగా తింటది కదా అని చెప్పేసి ఇంక దానికే వదిలేస్తాను. ఇంకా అందులో మా వారికి పెట్టినవి నాకైతే తినిపించేశారు కదా! ఇంకో డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేయమని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి కిచెన్‌లోకైతే వచ్చేసాను. సో, మార్నింగ్ లెమన్ రైస్ పెట్టాను కదా! బాక్స్ అదంతా కూడా కంప్లీట్ చేసి అయితే తీసుకొచ్చేసింది. చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటుందండి. అండ్ ఇంక స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా తీసేసి ఇంక షింక్‌లో అయితే పడేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఇంక నైట్ అయితే వాష్ చేసుకుంటూ ఉంటానండి. మాక్సిమం అయితే ఇంకా ఇవి బాక్స్‌లో అవన్నీ కూడా తీసి షింక్‌లో వేయడం డ్యూటీ అదంతా కూడా నానికయే. బట్ ఇంక డ్రాగన్ ఫ్రూట్ తినడం ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి ఈ పని నేను చేశాను. సో, అదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. అలాగే నేను చూపించిన ప్లాంట్ పేరేంటో కూడా కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేయడం అసల మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.